ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ పిప్పలాద ఋషయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మొదటి మంత్రాన్ని ఒక్కసారి చెప్పుకుని రెండవ మంత్రంలోకి షష్ఠ ప్రశ్న 6వ ప్రశ్నలో రెండవ మంత్రం చూడాలి. మొదటి మంత్రం జ్ఞాపకం చేసుకుని వెళదాం. అథ హైనం సుకేశా భారద్వాజః పప్రచ్ఛ భగవన్ హిరణ్యనాభః కౌసల్యో రాజపుత్రో మాముపేత్య ఏతం ప్రశ్నం అపృచ్ఛత. షోడశకలం భరద్వాజ పురుషం వేత్త తమహం కుమారం అబ్రువం నాహం ఇమం వేద యజ్జహమిమం అవేదిషం కథం తేన అవక్ష్యం ఇతి సమూలో వా ఏష ఇతి పరిశిష్యతి ఓ యో అనృతం అభివదతి తస్మాన్నార్హామి అనృతం వక్తుం. స తూష్ణీం రథం ఆరుహ్య ప్రవ్రాజ తం త్వా పృచ్ఛామి క్వాసౌ పురుషః ఇతి. ఈ వృత్తాంతాన్ని చూశాము. ఇంకా అత్యంత ముఖ్యమైనటువంటి విశేషాలను కూడా చూశాము. ఇక ఈనాడు ఈ ప్రశ్న వా అసౌ పురుషః అనే దానికి ఆన్సర్ గురుగారు చెప్తున్నారు. తరువాత పిప్పలాదుని భరద్వాజ సుకేశ అనే శిష్యుడు చేరి సమీపించి వినయంగా ఇలా అడిగాడు, ఓ గురుదేవా, కోసల దేశానికి చెందినటువంటి ఒక రాజకుమారుడు హిరణ్యనాభుడు అనే ఆయన ఒకనాడు నన్ను సమీపించి నన్ను ఈ ప్రశ్న అడిగాడు, ఓ భరద్వాజ, 16 అంగాలు గల పురుషుడు నీకు తెలుసా అని. నేను యువరాజుతో ఇది నాకు తెలియదు, ఒకవేళ తెలిసి ఉంటే మీకు చెప్పకుండా ఎలా ఉంటా? తెలిస్తే అర్థం చెప్పకూడదు, తెలియంది అంతకంటే తెలుసునన్నట్టుగా నటించకూడదు. ఎవరు అబద్ధాన్ని చెబుతారో వారు సమూలంగా నాశనం అయిపోతారు. అందువల్ల అబద్ధం చెప్పడానికి నాకు సామర్థ్యం లేదు అని చెప్పాను. ఆ పిమ్మట ఆ హిరణ్యనాభుడు మౌనంగా రథాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ 16 అంగాల గల పురుషుని గూర్చి ఆ 16 అంగాల గల పురుషుని గూర్చి త్వాం మిమ్ములను పూజ్యులైన తమను పృచ్ఛామి అడుగుతున్నాను. క్వా అసౌ పురుష, ఈ పురుషుడు ఎక్కడ ఉన్నాడు అంటే అడ్రస్ కాదు, ఎలా ఉంటాడు, ఆ పురుషుడు ఏమిటి, ఆ సమాచారం ఏమిటి, ఆ కళలేమిటి, అసలు పురుషునికి కళలు లేవు కదా, నిష్కలుడైన పరబ్రహ్మంలో ఈ కళలు చెప్తున్నారేమిటి, కళలు అడిగాడేమిటి, ఈ విషయం నాకు వివరంగా తమరు బోధించవలయును అని చాలా వినయంగా ప్రార్థించాడు. అప్పుడు తస్మై సహోవాచ ఇహైవంతః శరీరే సౌమ్య స పురుషో యస్మిన్నేతా షోడశ కళాః ప్రభవంతీతి. అంతే మంత్రం. ఈ మంత్రానికి 22 పేజీల భాష్యం రాశారు. జాగ్రత్తగా అతి జాగరూకతతో మనసును ఏకాగ్రంగా చేసుకుని వినవలసి ఉన్నది. తస్మై సహ హా ఉవాచ ఇహ ఏవ అంతః శరీరే సౌమ్య సహ పురుషః యస్మిన్ ఏతాః షోడశ కళాః ప్రభవంతి ఇతి. తస్మై సహోవాచ ఇహైవాంతః శరీరే సౌమ్య స పురుషో యస్మిన్నేతాః షోడశ కళాః ప్రభవంతి ఇతి. చూద్దాం.
తస్మై చతుర్థి విభక్తి అతనితో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ఆ దక్షిణామూర్తి తస్మై ఆయన కొరకు అని. అలాగే తస్మై అంటే ఆ సుఖేతుని కొరకు, అతనితో అంటాం మామూలుగా. అతనితో తెలుగులో అన్న సంస్కృతంలో అతని కొరకు. తస్మై సహా ఆ పిప్పలాద మహర్షి గారు ఓ ఆచ పలికెనట. సౌమ్య అన్నారు. సౌమ్య అన్న సౌమ్యాను ఓ ప్రియదర్శన సహ పురుష ఆ 16 కళల పురుషుడు ఇహా ఓ ఇక్కడే శరీరే శరీరం లోపల అంతః హృదయంలోనే యస్మిన్ ఏతాహ్ యస్మిన్ దేని ఏతాహ్ ఈ షోడశ కళలు. ఏతాహ్ అంటే ప్లూరల్. యస్మిన్ ఏ పురుషునైతే ఏతాహ్ షోడశ కళాహ్ ఈ 16 అంశముల రూపంగా వ్యష్టి రూపంగా సమష్టి రూపంగా ప్రభవంతి. సృష్టి ఉద్భవించినది, వస్తుగా ఉండవలెను. ఇది అని అంటున్నాడు. ఏం చెప్తున్నారు? ఆ సుకేశ భరద్వాజుని కొరకు పిప్పలాద మహర్షి గారు ఇలా పలికారు. ఏం పలికారు? ఓ ప్రియదర్శన, ఆ 16 కళల పురుషుడు క్వాసవ అని అడిగావు కూడా, ఆయన ఎక్కడ ఉన్నాడని. ఇదో ఇక్కడ ఇహ శరీరే అంత శరీరంలోనే ఉన్నాడు. యస్మిన్ ఏతాహ షోడశ కళాహ ఎవని ఎందైతే 16 కళలు అని నువ్వు అడిగావో 16 కళలు అని ప్రసిద్ధిగా చెప్తారు. ఆ ఏది ఎలా ఏవైతే 16 కళలుగా సృష్టిగా ఉద్భవిస్తుందో ఆ 16 కళల పురుషుడు ఇక్కడ అక్కడ వెతకవలసిన పని లేదయ్యా, ఇక్కడ హృదయంలోనే ఉన్నాడు. మా గచ్చస్తమితస్తతో గిరిశో ఓ మహాత్మా ఈశ్వర, అక్కడ ఇక్కడ వెతకాల్సిన పని లేదయ్యా అన్నారు శివానంద లహరి. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఇహ శరీరే అంత. ఆ ప్రశ్నకు సమాధానంగా ఏ ప్రశ్నకు? క్వ అసౌ పురుష ఓ గురువు గారు, తం ఆ షోడశ కళ పురుషుడు, త్వం మిమ్ములను పృచ్ఛామి అడుగుతున్నాను. క్వ అసౌ పురుష ఇది ఆ షోడశ కళ పురుషుడు ఎవరు, ఏమిటి, ఎక్కడుంటాడు, ఎలా తెలుసుకోవాలి, ఆ కళలేమిటి, కళలు లేనటువంటి నిష్కళుడైన పరబ్రహ్మంలో కళలు ఎలా చెప్తున్నారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మహర్షి గారు శిష్యుడైన భారద్వాజ సుకేశుని కొరకు తస్మై అంటే ఆ సుకేశుని కొరకు చతుర్థి ఇలా బోధించారట. ఉవాచ పలికెనట, బోధించారట. సౌమ్య ఓ ప్రియదర్శన, ఏ పురుషునిదైతే 16 కళలు పుట్టుచున్నారు ఆ పురుషుడు ఇక్కడనే శరీరమునందు లోపల గాలడు. సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ మంత్రం వెళ్ళిపోవచ్చు. అని అలా కుదరదే. భగవత్పాదుల వారి 22 పేజీల భాష్యాన్ని వ్రాసి ఈ కళలేమిటి, పురుషుడేమిటి, ఈ కళల ద్వారా తెలుసుకోవాల్సిందేమిటి అనేటటువంటి విషయాలను మనకు అత్యంత లోతుగా బోధించనున్నారు. అసౌ పురుష అని ప్రశ్న. అనంతమైన ఆ శక్తి ఏది, అది ఎక్కడ ఉన్నది? మానవ శక్తికి అతీతమైన ప్రకృతి ఉన్నది. కనిపిస్తోందిగా, ఇదిగో ఈ సృష్టి, ప్రకృతి, వ్యష్టి ఎన్ని రకాలైనటువంటి విచిత్రాలతో ఎన్నో శక్తులతో కూడి ఉన్న ఈ ప్రకృతి ఉన్నది. అయితే దానిని నియంత్రించే మూలతత్వమైనటువంటిది ఏది, అది ఎక్కడ ఉన్నది, ఎటువంటిది? జిఓడి గాడ్ పేరు పెట్టుకోవచ్చు, లేదు యేసు, అల్లా, నానక్, మరోటి, లేకపోతే కృష్ణ, రామ, శక్తి, గణేష అనే సామర్థ్యాన్ని బట్టి రకరకాల పేర్లు. పేరు కాదు కావాల్సింది, తత్వం ఏమిటి అని తెలియవలసినటువంటి అవసరము గలదు. ఓకే. తస్మై అంటే ఆ సుకేశ భారద్వాజుని కొరకు సహా
అతరు, అతను, ఆయన, ఏన, ఇదిగో పిప్పలాద మహర్షి. ఉవాచ, పలికనట. సౌమ్య, ఓ మై డియర్ స్టూడెంట్, ఓ ప్రియదర్శన, సహ పురుష, ఆ నువ్వు అడిగినటువంటి పురుషుడున్నాడే, ఇహ ఏవ అంతఃశరీరే. ఇహ ఏవ, ఏవకారం ఎందుకంటే మరి ఎక్కడా వెతకక్కర్లేదు, ఇక్కడే ఉన్నాడు అంటూ నిశ్చయంగా చెప్పి, ఇహ ఏవ అంతః శరీరే. అంతః శరీరే అంటే శరీరము తాలూకా చివరి భాగంలో అని అర్థమా, లేకపోతే శరీరము లోపలని అర్థమా, శరీరము అంతటా అని అర్థమా, శరీర సారము అని అర్థమా? అన్ని కరెక్ట్. అంతః లోపల, అంతః సారభూతంగా, అంతః అంటే అత్యంత సారభూతంగా, అంతటా. అయితే ఎక్కడ లోకస్థితిని చెప్పండి? హృదయ పుండరీకాకాశ మధ్యే. హే సౌమ్య, ఓ సౌమ్య, ఈ హృదయ పుండరీకాకాశం అన్నది ఉపనిషత్తులు లేదు, భగవత్పాదులు చెప్తారు. అంతః శరీరే, శరీరం యొక్క సారముగా, శరీరము మధ్యనందు. మధ్య భాగం అంటే ఏమిటి? శరీరానికి మోస్ట్ సెంట్రల్ పార్ట్ ఏమిటి? హృదయం. ఆ హృదయాన్ని పుండరీకము అంటే ఒక పద్మముగా వర్ణిస్తారు. ఆ పుండరీకమునందున్న ఆకాశమునందు, హృదయ పుండరీక ఆకాశ మధ్యే, హృదయం అంత ఉంటుంది, ఆ హృదయ పుండరీకంలో ఉన్న స్పేస్ అంత ఉంటుంది. ఆ స్పేస్ మధ్యలో ఈ పురుషుడు కూర్చున్నాడు. అంటే అంత పరిమితం చేసేసి స్మాల్గా చెప్తామా? కాదు. అర్థం ఏమిటంటే ఒక పర్టికులర్ లోకస్లో శరీరంలో ఉన్నాడు అనేటప్పుడు ఆ శరీరాన్ని దాటి కూడా వ్యాపించి కొండ ఒకటి ఉంది, ఆ కొండలో ఆకాశం పెడతా, దానిలో ఆకాశం. ఆకాశము చాలా చిన్నది, కొండలోనున్నది అని అన్నాను అనుకోండి, అది ఎంత తప్పు అవుతుంది? అలాగే హృదయ పుండరీక ఆకాశ మధ్యే అంటే ఏదైతే హృదయ పుండరీక ఆకాశ మధ్య స్థితమో అదే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము అని తెలుసుకో. నా దేశాంతరే విజ్ఞేయ. ఇంత కరెక్ట్గా చెప్పేస్తారు. రే, ఇక్కడ అక్కడ తిరక్రా. దేశాంతరే, ఇక్కడ దాటి వేరే చోట నా విజ్ఞేయ, తెలియదు. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ హియర్. హియర్ మీన్స్ ఇన్ దిస్ హృదయ పుండరీకాకాశే నా దేశాంతరే విజ్ఞేయ. దేశాంతరమునందు తెలియదగినది కాదు. తెలియవలసినది ఎక్కడ? ఇహ అంతఃశరీరే హే సౌమ్య సహ పురుష విజ్ఞేయ న దేశాంతరే విజ్ఞేయ. ఆయన అడిగాడు, అసౌ పురుష, ఈ పురుషుని ఎక్కడ తెలుసుకోవాలండి మహానుభావ భగవన్, ఓ గురువుగారు? అంటే ఇహ అంతఃశరీరే సహ పురుష విజ్ఞేయ. నీ శరీరం లోపలనే, నీ శరీరానికి సారభూతమ అయినటువంటి ఆ తత్వాన్ని నీ హృదయమునందే, హృదయం అనే పద్మమునందే, హృదయం అనే పద్మమునందలి ఆకాశమునందే అంటే సూక్ష్మంగా నీ శరీరంలోనే మధ్య అక్కడే విజ్ఞేయ న దేశాంతరే విజ్ఞేయ. యు డోంట్ హ్యావ్ టు గో హిదర్ అండ్ థిదర్. మా గచ్చస్త్వతమితస్తతో. Don't go hither and thither in search of that excellent Atma Tattva of yours. Okay. Yeshmin, deniyandu, yetah, te plural. Yetau, yetah. Yetam, yetau, yetah. Yetah, అంటే ఉచ్యమానాః అంటే చెప్పబోయే, చెప్పబడుతున్నా. ఏమిటి చెప్పబడుతున్నాయి చూస్తాం. షోడశ కళాః, 16 అంగములు. కళ అంటే అంగము, పార్ట్ చెప్పుకున్నాం కదా. 16 పార్ట్లు కలిగినటువంటి ఈ ఏతస్మిన్ దేని అందైతే ఏతాః, ఇదిగో ఈ చెప్పబోయే 16 కళలు ప్రాణాద్యాః,
ప్రాణము మొదలైనటువంటివి ప్రభవంతి అంటే పుడుతున్నాయని చెప్పు. ఉత్పద్యంతే ఆల్రెడీ అక్కడ ఉన్నవే, జస్ట్ మేనిఫెస్ట్ అవుతుంది. పుట్టడం అంటే ఏదో క్రొత్తగా తల్లి నుంచి బిడ్డ పుట్టడంలా కాదు. ఇక్కడ ప్రభవంతి అంటే ఉత్పద్యంతే ప్రకటం భవ అంటే అవే ప్రకటమవుతున్నాయి. ఉత్పద్యంతే ప్రభవంతి ఇది. షోడశ కళాభి ఉపాధి భూతాభి. షోడశ కళలు, కళాభి ప్లూరల్, షోడశ కళలు అనే ఉపాధిభూతాభి ఉపాధిభూతములుగా సకల ఇవా రకరకములుగా ఉన్నటువంటివి ఇవా అన్నారు. అంటే అనేకమా అన్నట్లుగా నిష్కల ఏ కళలు లేని పురుష పురుషుని యందు లక్ష్యతే తెలుస్తున్నాయి, సూచించబడుతున్నాయి. అవిద్య అవి ఎందువలన లక్షించబడుతున్నాయి? 16 కళల పురుషుణ్ణి మనం చూడలేము, 16 కళలను చూస్తున్నాము. ఈ కళల ద్వారా ఆ పురుషుణ్ణి అవిద్యలో ఉన్నంత వరకు ఈ 16 కళలుగా తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ 16 కళలు నిజమా? కాదు, ఇక్కడ కల్పించబడ్డాయి. నిష్కల పురుష షోడశ కళాభి ఉపాధిభూతాభి లక్ష్యతే అవిద్యయ ఇది అని తదుపాధి. ఆ ఉపాధి కళల యొక్క దీర్ఘం ఉండాలి. అధ్యారోపో అపవాద అపనయనం, అధ్యారోపాపనయనం, అధ్యారోపము అపనయనం. అధ్యారోపము చేయబడటము, అపనయనం అంటే తొలగించడం. ఎలా చేయగలము? విద్యయా జ్ఞానము సహ పురుష ఆ పురుషుడు. ఈ షోడశ కళలకు ఏది మూలమో ఆ పురుషుడు. అతడు ఎవడు? కేవలుడు. ఖడే దర్శయితవ్య దర్శించవలెను ఇది అని కళానాం తత్ప్రభవత్వం ఉచ్యతే. కళానాం కళల యొక్క ప్రభవత్వం, తత్ ఆ ప్రభవత్వం, దాని నుంచి ఆ ప్రకటమవడాన్ని ఉచ్యతే చెప్పబడుతుంది. ఏమిటి అర్థమైంది ఇప్పుడు మనకి? గురువు గారిని అడిగాడు, వాసౌ పురుష, ఆ పురుషుడు ఎక్కడున్నాడు? నాన్నా సౌమ్యుడా, ఓ సుకేశుడా, చాలా మంచి ప్రశ్న వేశావు, అనుమానమేం లేదు. ఆ హృదయ పురుషుణ్ణి నా దేశాంతరే విజ్ఞేయ, ఇక్కడ అక్కడ పోయి వెతికే పని లేదురా నాన్న. ఆయన ఇహ ఏవ అంత శరీరే హృదయ పుండరీక ఆకాశం మధ్యే విజ్ఞేయ. ఇగో ఈ హృదయ పుండరీక ఆకాశం మధ్యలో హృదయం అనే ఒక సెంట్రల్ ప్లేస్, శరీరం తాలూకా అంతరము, లోపలి భాగము, శరీరం యొక్క మధ్య భాగము, దానిలో ఉండేటటువంటి పుండరీకము, హృదయం అనే పద్మము, ఇవన్నీ భావనయే. హృదయం అంటే ఒక పద్మం అలా ఉంటుందని దానికి రేకులు ఉంటాయి. మనం పద్మంలో ఇలా లోటస్లో అలా ఊపించకూడదు. భావన మాత్రంగా పుండరీకము అనేటటువంటిది కూడా పరబ్రహ్మవాచకమే. ఆకాశము అనేది కూడా పరబ్రహ్మవాచకమే. హృదయ పుండరీక ఆకాశే మధ్యే హే సౌమ్య సహ పురుష విజ్ఞేయ తెలియదగును. నా దేశాంతరే విజ్ఞేయ, నాట్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్. అయితే నేను అడిగింది 16 కళలు కదండి. అదేరా నాన్న, యస్మిన్ ఏతాహ ఉచ్యమానాహ షోడశ కళాహ, యస్మిన్ దేని యందు ఏతాహ చెప్పబోతున్నటువంటి షోడశ కళాహ 16 కళలు, ప్రాణాద్యాహ ప్రాణాదులు మొదలైనటువంటి అవేమిటో 4వ మంత్రంలో వస్తుంది, చూపిస్తాను ఆ మంత్రం కూడా. ప్రభవంతి అంటే ఉత్పద్యంతే ఇది. షోడశ కళాభి ఉపాధిభూతాభి. ఈ షోడశ కళలేమిటి? ఉపాధులు. ఉపాధులు అంటే మీడియా ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఉపాధిభూతాభి ఉపాధిభూతములైన అంటే మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉపాధి. ఉపాధిభి అంటే మీడియా ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈ షోడశ కళ పురుషుడు ఎక్స్ప్రెస్ అవడానికి కావలసిన 16 ఉపాధులను చెప్పబోతున్నారు. ఈ 16 ఉపాధులు ఏ పురుషుడైతే నిష్కళుడో, నిష్కళ పురుషో షోడశ కళాభి ఉపాధి భూత సకల ఇవ లక్ష్యం అనేకమా అన్నట్లుగా లక్ష్యతే దర్శించబడుతోంది, సూచించబడుతోంది. వై?
because of avidyaya, because of ఎక్స్టీరియరైజేషన్ ఆర్ ఎక్స్టర్నల్ బాహ్య దృష్టి వలన ఉపాధులే కనిపిస్తాయి. అదిగో పృథ్వీ, ఇదిగో జలము, ఇదిగో ఇంద్రియము, ఇదిగో మనస్సు, ఇదిగో శ్రద్ధ, ఇలా రకరకాలైనటువంటి మనకి కనిపించేటటువంటి అవిద్య తదుపాధి కళ అధ్యారోప అపనయేన తత్ ఆ ఉపాధి కళ అధ్యారోపం. ఉపాధి కళలన్నీ అధ్యారోపము చేయబడ్డాయి, అంటే అధ్యస్థము చేయబడ్డాయి, ఆరోపింపబడ్డాయి. ఆరోపింపబడ్డాయి అంటే దర్ ఇమాజిన్డ్ ఉంది. దానిని అపనయేనా అంటే తొలగించుట విద్యయా జ్ఞానముచే. ఇప్పుడేంటవుతుంది? అధ్యారోపము చేయబడిన 16 ఉపాధులను తొలగించి చూడగా సహ పురుష, అదిగో ఆ పురుషుడును అడిగేవే వాసౌ పురుష అని కేవల దర్శయితవ్య దర్శించబడతాడు, దర్శించవలెను ఇది అని కళానాం తత్ప్రభవత్వం ఉచ్యతే. కళల రూపంగా అవి ఏ విధంగా మేనిఫెస్ట్ అయ్యాయో వాటి గురించి వచ్చే మంత్రంలో చెప్పబడుతున్నారు, రాబోయే మంత్రాలు. సో ద క్వశ్చన్ హియర్ ఈజ్ ఎ లీడింగ్ క్వశ్చన్, ఏ సజెస్టివ్ క్వశ్చన్. రమణమూర్తి ఆవేళ పుస్తకం ఇచ్చా, ఆవేళ అనుకున్నాం కదా, ఆ పుస్తకం ఎక్కడ పెట్టావు అన్నానంటే అర్థం ఏమిటి? అంటే ఆ పుస్తకం ఆల్రెడీ ఉందని అతనికి తెలుసని, అడుగుతున్న ఆయనకే తెలుసని. సో ఇట్ ఇస్ సజెస్ట్ వాసో పురుష, యా దెర్ ఈజ్ ఎ పురుష, ద పరమ పురుష. ఐ నో వాసో పురుష అని అడుగుతున్నాడంటే శిష్య హిమ్సెల్ఫ్ ఈజ్ ఆల్రెడీ అవేర్ దట్ దెర్ ఈజ్ ఎ పరమ పురుష అండ్ హీ వాంట్స్ more knowledge about the Param. So such a question is a leading question. Asau Purusha Vigyayam. అంటే సందేహాలు ఉండవచ్చు. అసౌ పురుష విజ్ఞేయం కహవా అంటే ఎక్కడ అంటే, ఓహో ఏం తెలుసుకోవడానికి హిమాలయాల్లో పోయి తపస్సు చేయాలా, లేకపోతే గంగానది బీచెస్లో ఎండలో మాడుతూ శరీరాన్ని కృషింపచేయాలా, లేకపోతే తిరుపతి పోవాలా, లేకపోతే కాశీకి పోయి అక్కడే జీవితాంతం ఉండి విశ్వేశ్వరుని దర్శనంలో తెలుసుకోవాలా, ఇలాంటి రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి. దానికి సజెస్టివ్ క్వశ్చన్. దానికి ఇహైవ అస్మిన్ శరీరే విజ్ఞాతవ్య న తేషాంతరే విజ్ఞాయ చెప్పేసి. అంటే దిస్ ఇస్ టు వెరీ క్లియర్లీ సే ఫర్ ఆత్మజ్ఞాన యు డు నాట్ హ్యావ్ టు సెర్చ్ హిదర్ అండ్ థిదర్, సెర్చ్ జస్ట్ విదిన్ అండ్ అండర్స్టాండ్. అంతఃశరీరే అంటే శరీరము మధ్యన, సాగరాంతి అంతఃసాగరే అంటే సాగరాంతి నుండి సాగరము మధ్యన, సముద్రము మధ్యన, చివరనని ఒక అర్థం చెప్పుకోవచ్చు. వేదాంత అంటే వేదము తలక అంతం, వేదము మధ్య భాగం, వేదము సారము, శరీరము మధ్యన, శరీర సారముగా హృదయాకాశే. ఇట్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. సారము ఎస్సెన్స్. అంతఃశరీరే అంటే ఈ శరీరం యొక్క సారముగా అంటూ చెప్పుకో. అక్షర పరబ్రహ్మ, ఆ పురుషునికి ఇంకో పేరేమిటి? అక్షర పరబ్రహ్మ, సత్యాఖ్యం బ్రహ్మ, సత్యం అనే పేరుతో పిలువబడే బ్రహ్మ. దానికి 16 కళలు ఉన్నవి, బ్రహ్మకు 16 కళలు ఉన్నాయి అని చెప్పారు. ఎందుకు? నిష్కళుడు. 16 కళలు ఉన్నటువంటి పురుషుడు అంటే 16 అంశాలుగా ప్రకటమవుతుంది అనే అర్థం తప్ప 16 కళలు పురుషుని యందు ఉన్నాయి, 16 భాగాలు ఉన్నాయి. ఆత్మయందు బ్రహ్మమునందు భాగములు ఉండవు కదా. హృదయ విద్య అంటారు. ఈ విద్యను ఏంటంటారు? దహర విద్య లేక హృదయ విద్య. చాందోగ్యంలో వస్తుంది దహర విద్య అని. ఆ దహర విద్యయే ఈ హృదయ విద్య. విద్య అంటే జ్ఞానం. ఏమిటా జ్ఞానము? హృదయమునందు పరమాత్మను తెలుసుకునేటటువంటి జ్ఞానమే హృదయ విద్య. ఈ పురుషుడు సనాతనము, నిత్య నూతనము, వెరీ ఎనిషెంట్ బట్ ఎవర్ గ్రీన్, ఎవర్ ఫ్రెష్. హౌ? బంగారం తీసుకోండి,
ఇక్ష్వాకుల నాటి కాలంలో బంగారము ఇదే బంగారము, ఈనాడు ఇదే బంగారము, వేదకాలంలో ఉండే బంగారము అదే బంగారము, ఇదే బంగారం. ఇది పాత బంగారమా? బంగారికి పాత ఏంటి కొత్త ఏమిటండి? నగకి పాత కొత్త ఉంటాయి, కానీ బంగారము నిత్య నూతనం. ఇట్ ఈస్ ఆల్వేస్ నోవెల్, అట్ ది సేమ్ టైం వెరీ ఏన్షియంట్ ఆల్సో. హృదయ స్థానము ప్రధానము. ప్రధానంగా ఎక్కడ ఊహించాలి దీన్ని? హృదయ స్థానము, ఇది ప్రధానము. దీనినే దహర విద్య అంటారు. తస్మై సహోవాచ అన్నారు స్టార్టింగ్లో. తస్మై సహోవాచ. సౌమ్య, ఇక్కడ ఇహైవ శరీరే అంతః విజ్ఞేయ. ఆ పురుషుణ్ణి ఇక్కడే తెలుసుకోవచ్చు. తస్మిన్ సహోవాచ అంటే, తస్మై సహోవాచ అంటే ఆ శిష్యుని కొరకు సహా పిప్పలాదులు గారు వాచ అంటే పలికేనట, అంటే స్మాల్ బిగినింగ్ని ఇండికేట్ చేస్తుంది. దీనిని చిన్న ప్రతీక అంటారు. జరిగినటువంటి డిస్కషన్స్ అన్నిటికీ ముందు మంత్రంలో ఉన్నదానికి ఒక ప్రతీక తస్మై సహోవాచ. పురుషుడు అంటే క్షరము, సత్యాఖ్యం, పురుషం నా దేశాంతరే విజ్ఞేయ, నాట్ ఇన్ ఎనీ ఫార్ ఆఫ్ ప్లేస్. అయితే మరి అక్కడ లేడా? అక్కడ ఉన్నాడు. ఎక్కడికి వెళితే అక్కడే ఉన్నాడు. ముర్రు అంటుంటే కాశీకి వెళ్తే అక్కడ పరబ్రహ్మం దొరకదా? దొరుకుతుంది. అక్కడ కూడా ఇక్కడే దర్శించుకోవాలి. ఆ విశ్వేశ్వరుని రూపాన్ని చూసి ఆ విశ్వేశ్వరుని రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మను సంకేతంగా మళ్ళీ హృదయంలోనే దర్శించాలి. నాట్ ఇన్ ఫార్ ఆఫ్. వేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ పురుష ఇన్ ద హృదయాకాశే. There is no need to travel. If you want to travel, no objection. But again, it should not be seen outside as a pratima, but it should be understood as the hridayastha purusha. Iha eva antasharire. Iha eva ikkade antasharire. Sharirante. Sharira madhye. శరీరంలో ప్రధాన భాగమైన హృదయ మధ్యే, హృదయ పుండరీక మధ్యే, హృదయ పుండరీక ఆకాశం. పురుషుని ఆకాశంగా వ్యవహరించి చెప్తాం. ఎందుకు? చాలా లక్షణాలు పరమ పురుషునికి ఆకాశానికి ఒక్కలాగే ఉంటాయి. పరమ పురుషుడు నిష్కళుడు, ఆకాశం నిష్కలము. ఆకాశాన్ని మూట కట్టలేము, పరమ పురుషుని సంచిలో పెట్టలేము. పరమ పురుషుడిలో ఏ టైంట్స్ లేవు, ఆకాశంలో టైంట్స్ లేవు. పరమపురుషుడు అమూర్తము, ఆకాశం అమూర్తము. పరమపురుషుడు సర్వవ్యాపకము, ఆకాశము సర్వవ్యాపకము. పరమపురుషుడు పరిచ్ఛిన్నంగాడు, ఆకాశం పరిచ్ఛిన్నం కాదు. ఇలా ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు, ఎన్నో సామ్యాలు చెప్పుకోవచ్చు. అందుకే పురుషుని ఆకాశంగా వ్యవహరిస్తారు. పుండరీకము అన్నా కూడా ఆ పురుషునికి సంకేతమే. అందుకే బ్రహ్మసూత్రాలలో ఒక బ్రహ్మసూత్రం ఉన్నది. ఆకాశ తల్లింగాత్. బ్రహ్మసూత్రం. ఆకాశ ఆకాశము, తత్ ఆ పరబ్రహ్మ యొక్క లింగాత్ సంకేతము అగుట వలన. ఆకాశము పరబ్రహ్మము సంకేతము అగుట వలన. ఆకాశము అక్షర పురుషులకు సంకేతం. స్వామి ప్రభవానంద అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ధ్యానంలో ఆకాశాన్ని ధ్యానించమనేవారు. ఆకాశాన్ని ధ్యానిస్తే పరబ్రహ్మను ధ్యానించినట్లే అని చెప్పారు. అందుకే ఇక్కడ గురువుగారు ఇక్కడ హేవ అంతఃశరీర అంటే ఉపనిషత్తులో హృదయ పుండరీకాకాశే he has pinned it down into the small little subtle inconceivable space in the inner quarters of your lotus of your. ఎందుకు అలా చెప్పారు? అంత చిన్నగా ఉంటుందని కాదు అర్థం. అక్కడ భావించి తెలుసుకునేటటువంటిది సర్వవ్యాపకంగా ఉంది. కుండలో ఉన్నటువంటి స్పేసు కుండంతే ఉంది అనుకోవడం ఎంత తప్పో, కుండలో ఉన్న అపరిమితమైన అనంతమైన స్పేసు కుండ అనేటటువంటి ఒక ఉపాధిగా చూడడం కుండలోనున్న స్పేసుగా వ్యవహరించబడుతున్న నిజానికి ఈ కుండలోనున్న స్పేసు అపరిమితమైన స్పేస్కు ఏ వ్యత్యాసము లేదు. ఏ ఆకాశ ధ్యానం. శ్వేతాశ్వర ఉపనిషత్తులో 6:20 మంత్రం, 6వ అధ్యాయంలో 20వ మంత్రం.
యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవులు, ప్రాణులు, జనులు, మనలాంటి వాళ్ళు, సాధకులు, యదా ఎప్పుడైతే చర్మవత్ ఆకాశం వేష్టయిష్యంతి, ఒక జింక చర్మాన్ని కూర్చోడానికి వేసుకుంటారు కదా, చాపో చర్మము ఏదో అలా ఆకాశాన్ని చుట్టగలిగితే, మానవుడు ఎప్పుడైతే ఆకాశాన్ని చుట్టి తన ఇక్కడ ఇలా పెట్టుకోగలడో, ఓ చాపో చర్మమో పెట్టుకున్నట్టు, తదా దేవం తదాత్యేవం అవిజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి. అప్పుడే దుఃఖశాంతో భవిష్యతి. ఈ విధముగా ఎప్పుడైతే మనిషి ఒక చర్మాన్ని చుట్టినట్టుగా ఈ ఆకాశాన్ని చుట్టేసి ఇక్కడ పెట్టుకోగలడో, తన ఒళ్ళోనూ చేతి కిందోనూ, అప్పుడు పెట్టుకోగలిగితే అప్పుడు దుఃఖాలన్నీ పోయి ఆ పరమబ్రహ్మను తెలుసుకుంటాడు. అర్థమేమిటి? ఆకాశాన్ని చాప చుట్టలేము, అలాగే పరబ్రహ్మను తెలియడం కూడా, దుఃఖ నివృత్తి కలగడం కూడా అంత కష్టము అని బోధించడం. ఓకే. ఆకాశ తల్లింగాత్, ఆకాశము అక్షర పురుషునకు సంకేతం. అంగుష్టమాత్ర పురుష అంటూ మనం కఠోపనిషత్తులో చదువుకున్నాం. అంటే హృదయ పుండరీకాశంలో బొటనవేలంతటువంటి సైజులో పురుషుడున్నాడు. అయ్యో, అనంతమైనటువంటి పరబ్రహ్మము బొటనవేలు పరిమాణంలో ఉన్నాడు అని చెప్తే అర్థమేమిటి? సంకేతమే కానీ కరెక్ట్గా వర్ణించి ఉంటాడు అని అర్థం కాదు. ఈ వర్ణించనేటటువంటి ఈ పురుషుడే సర్వవ్యాపకమైన పురుషునకు సంకేతము అని చెప్పడానికే అంగుష్టమాత్ర పురుష అని చెప్పినట్టు. అలాగే ఇక్కడ హృదయ పుండరీక ఆకాశ మధ్యే అన్నారు. పుష్కరము, పుష్కరుడు, పుష్కరాలకు వెళ్ళామండి అంటే పుష్కర ప్రవేశం. పుష్కరుడు అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ ఒక పర్టికులర్ టైంలో అక్కడ ప్రవేశిస్తాడు అని ఒక కల్పన వలన పుష్కర ప్రవేశము. పుష్కరాలు పుష్కరము అంటే ఆకాశం, పుష్కరము అంటే పద్మము అని కూడా, రెండూ పుష్కర శబ్దానికి అర్థాలు. ఆ పద్మము పరబ్రహ్మ సంకేతమే, ఈ ఆకాశము కూడా పరబ్రహ్మ సంకేతం. అదేమనేది ప్రతీక. హే సౌమ్య, సహ పురుష న దేశాంతరే విజ్ఞేయ, నాట్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్ అదర్ దాన్ యువర్ హృదయాకాశ. ఇహైవ హృదయ పుండరీక ఆకాశే విజ్ఞేయ న దేశాంతరే విజ్ఞేయ. స్వామివారికి పెద్ద కళ్యాణం చేయిస్తారా, చిన్న కళ్యాణం చేయిస్తారా? స్వామివారికి కళ్యాణం ఏమిటి, చేయించడం ఏమిటి, దాంట్లో పెద్ద ఏమిటి, చిన్న ఏమిటి, 1000 రూపాయలు కడితే చిన్నది, 5000 రూపాయలు కడితే పెద్దది అనే ఈ కాన్సెప్ట్ ఏమిటి, ఈ పూజ ఏమిటి, ఈ దీని ప్రయోజనం ఏమిటి, దీన్ని ఎందుకు చేస్తున్నారు, క్యా బాత్ హై. ఏదైతే అంగుష్టమాత్ర పురుష అక్షర పురుషుడై పద్మమునందు హృదయ పుండరీక ఆకాశ మధ్యే ఇహైవ విజ్ఞేయ నా దేశాంతరే విజ్ఞేయ అనే పురుషునకు పెద్ద కళ్యాణాలు చిన్న కళ్యాణాలు చేస్తున్నాం. వేర్ ఆర్ వి అండ్ వెన్ డు వి అసెండ్? ఓకే, భగవంతుని దర్శించాలంటే క్యూలో నిలబడనక్కరలేదు. అండర్స్టాండ్ దట్ వెరీ వెల్. You don't require to be crushed in the queues of the temples to get an experience of the Parabrahma. ఒకవేళ ఆ క్యూలో నిలబడినా కూడా ఫైనల్గా ఆ మూర్తిని దర్శించినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వారిని, ఆ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా సంకేతంగా తెలుస్తున్న తత్వము ఇక్కడే దర్శించవలసి ఉంటుంది. హృదయ పుండరీకాకాశ మధ్యే ఓన్లీ, not దేశాంతరే విజ్ఞేయ. Very powerful assertion that you are the Atman. Aham ahamasmi, ahamasmi, ahamasmi.
అహం సోహమస్మి, సోహమస్మి, శివోహం అనే బోధనకు గట్టి ఒక ప్రత్యేకమైన బోధన. ఉచ్యమానాహ చెప్పబోయే 16 అంగములు కలిగినటువంటి పురుషుడు. నిష్కల పురుష షోడశకలాపి ఉపాధిభూతాపి సకల ఇవ. నిష్కలుడైన పురుషుని యందు, పురుషుడు ఎలా ఉన్నాడు? నిష్కలుడు, ఏ పార్ట్స్ లేవు. అతనికి షోడశ కళాపి 16 కళలు. అవి ఎలా ఉన్నాయి? ఉపాధిభూతాభి, సకల అనేకమా అన్నట్లు. ఇవా ఉన్నా లేవు. యాక్చువల్గా షోడశ కళలు చెప్పడం కూడా పురుషుని యందు కాదు. పురుషునికి మేనిఫెస్ట్ అయినటువంటి ఉపాధిభూతముల యందు 16 భాగములు చెప్పవచ్చు. కానీ ఈ మేనిఫెస్ట్ అయినటువంటి ఈ 16 భాగములు చేత లక్షింపబడేటటువంటి పురుషుని యందు ఏ ఉపాధులు లేవు, షోడశ కళలు లేవు. ఇది ఓన్లీ ఇవా వలెనే. ఇట్ ఈజ్ ఓన్లీ కల్పన, అధ్యారోపణ. సకల ఇవ లక్ష్యతే అవిద్యయ. సకల ఇవ అనేకమా అన్నట్టుగా అవిద్యయ, అజ్ఞానం చేత. అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వలన ఇది భిన్నత్వంగా ఉన్నట్టుగా లక్ష్యతే సూచించబడుతుంది. తత్వము ప్రకటమైనప్పుడు ఉపాధిగా, కళలుగా, అధ్యారోపము. తత్వముగా ప్రకటం అవదు కదా. తత్వము ప్రకటమైనప్పుడు ఉపాధిగాను, పార్ట్స్ గాను, కళలుగాను, అధ్యారోపం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ. దెర్ ఇస్ ఎలక్ట్రిసిటీ ఇన్ దిస్ హౌస్. హౌ డు ఐ ఎక్స్పీరియన్స్ ఇట్? ఐ కాంట్ ఎక్స్పీరియన్స్ ద ఎలక్ట్రిసిటీ. అది ఉపాధిగా ప్రకటమవుతే అదిగో ఫ్యాను, ఇదిగో లైట్, ఇదిగో టీవీ, ఇదిగో ల్యాప్టాప్, అదిగో గీజరు, ఇదిగో ఏసీ అనే భాగాలుగా అధ్యారోపమవుతుంది. ఈ భాగాలన్నీ ఉపాధులు. ఈ ఉపాధులు నడవడానికి కావలసినటువంటి తత్వము ఎలక్ట్రిసిటీ ఒక్కటే. అది ప్రకటమైనప్పుడు వేరువేరుగా తెలియవస్తుంది. ఆ టీవీ అండి, అదండి, ఆ కరెంట్ లేకపోతే ఏవీ పని చేయవు. ఈ 16 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మన ఇంట్లో. ఈ 16 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఏవి పని చేయవు. ఎందుకు? తత్వము లేదు. ఒక ఆయన వెళ్ళాడు, నిలబడ్డాడు సముద్రం ముందు. సముద్రం ముందు నిలబడేసరికల్లా ఓ తరంగం వచ్చి, దానికన్నా పెద్ద తరంగం వచ్చి, మళ్ళీ ఇంకో చిన్న తరంగం. ఈ తరంగం పడిపోయింది, ఆ తరంగం లేచింది, బుడగ వచ్చింది, పోయింది, నురుగు వచ్చింది, పోయింది. అన్నీ ప్రకటమైనటువంటి ఉపాధులే. కానీ వీటన్నిటిలో ఉండేటటువంటి తత్వము నీరే కదా. సకల ఇవ లక్ష్యతే అవిద్యయ. తదుపాధి కళా అధ్యారోప అపనయేన విద్యయా. ఎలా చేయాలండి అధ్యారోపాన్ని? అపనయనము విద్యయా, విద్య చేత, జ్ఞానము చేత. తత్ ఆ ఉపాధి కళ అధ్యారోపాపనయేన. అధ్యారోపము చేసినది అపనయం. అపనయం అంటే తొలగించడం. అంటే ఇది బబులు, ఇది వేవు, ఇది ఫోము, ఇదేమో ఫ్యానము, ఇది మరోటి, ఇది సర్ఫ్, ఇది పెద్ద వేవు, ఇది చిన్న వేవు అనేటటువంటి భావాన్ని, ఉపాధి భావాన్ని, అధ్యారోపములను అపనయనము చేసి తొలగించి చూస్తే సహా పురుష నీరే కేవల ఒక్కటే దర్శించు. ఎన్నో రకాలుగా భిన్నాలుగా నామరూపాలుగా ఆయన, ఇది, వాడు, ఆ వస్తువు, ఈ వస్తువు, ఈ అనుభవము, ఆ అనుభవము, ఉన్నవాడు, లేనివాడు, గొప్పది, చిన్నది, నాది, కాదు, పుత్రుడు, భార్య, ఇల్లు, పిల్లలు, ఉద్యోగము, పరువు, ప్రతిష్ట అని రకరకాల అధ్యారోపాలు ఉన్నాయి. ఈ అధ్యారోపములన్నిటినీ అపనయనం చేస్తే, అపనయనం చేయడం విద్యయా ఇవ ఆత్మ విద్యయా. తదుపాధి కళా అధ్యారోప అపనయన సహ పురుష. నువ్వు అడిగే ఆ పురుషుడు కేవల ఒక్కడైనటువంటి శివ కేవలోహం దర్శయితవ్య, దర్శించవలసి ఉన్నది. దేశాంతరే న విజ్ఞేయ. ఫండమెంటల్
Understand? You don't require to go hither and thither, because right now you are having, you are yourself the Atman. Where is it? Angustamatra Purusha Hridaya Pundarika Akasha Madhye Ihaiva Sharire Antaha Jnaya. Point number 2. Number 3, Nishkalah Purusha Shodasakalavih Upadhibhutapih. ఇదిగో ఆ షోడశకల పురుషుడు అనే చెప్పేటటువంటి ఉపాధులని ఆ నిష్కలుడైన పురుషునిలో కల్పించినటువంటి ఉపాధులు మాత్రమే చెప్పబోయే పదహారు. సకల విద్యయా, బికాస్ ఆఫ్ ఇగ్నరెన్స్ దీస్ ఆర్ పర్సీవ్డ్ యాజ్ మెనీ, మ్యానిఫోల్డ్, మల్టిట్యూడ్ అండ్ ప్లూరల్. తత్వము ప్రకటమైనప్పుడు ఉపాధిగా ఉంటుంది, ప్లూరాలిటీ ఉంటుంది. ప్రకటము కాకపోతే ఒకటిగానే ఉంటుంది, అళలుగా అధ్యారూపమై ఉంటుంది. అయితే నేనేం చేయాలండి ఆ పురుషుని తెలుసుకోవడానికి? తదుపాధి కళా అధ్యారోపాపనయేన. నువ్వు చూస్తున్నటువంటి ఇవేవు ఆ ఫోము, ఇది అది ఆ సర్ఫ్, తర్వాత బుడగ, ఇవన్నీ ఒకటేరా తత్వము అని తెలిసినట్టుగా ఈయనగా నెక్లెసు, ఉంగరము, చైను, గొలుసు, మరోటి, కంకణము, గాజు అనేటటువంటివన్నీ బంగారమే అని తెలిసినట్టుగా సహపురుష కేవల దర్శయితవ్య సకల ఉపాధి కళా అధ్యారోప అపనయేన సహపురుష కేవల దర్శయితవ్య. యు మస్ట్ అండర్స్టాండ్ దట్ ఓన్లీ బై ఎ పర్ఫెక్ట్ నాలెడ్జ్ దట్ ఆల్ దీస్ అధ్యారోపాస్ ఆర్ బట్ only appearances, and remove all the acharopas. You will get you will behold the Purusha within yourself. Atmarupa జ్ఞానంగా దర్శయితవ్య. ఆత్మ 16 విధములైన ఉపాధులుగా ప్రకటమవుతుంది, కానీ ఆత్మకు రూపాలు ఉండవు. మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ 16, 20 ఎన్నో రకాలైనటువంటి గ్యాడ్జెట్స్గా ప్రకటమవుతుంది. దాంట్లో ఎలక్ట్రిసిటీలో పార్ట్స్ ఉండవు, అది ఒక్కటే. ఈ ప్రకటమైనటువంటి కూడా ఆ ఎలక్ట్రిసిటీ మేనిఫెస్ట్ అయినటువంటి మీడియా ఉపాధి. అలాగే సినిమాలో ఉన్నటువంటి స్క్రీన్ పై ఉన్నటువంటి రకరకముల సన్నివేశములు, ఆ హీరోలు, హీరోయిన్లు, ఆ చెట్లు, ఆ కొండలు, ఆ జంతువులు, ఆ ప్రాణులు అన్నీ కూడా ఆ ప్రకాశమే తప్ప ప్రకాశము నుంచి వచ్చి అధ్యస్థమైనటువంటివే. కానీ ఎప్పుడైతే ఆ ప్రకాశం లేదో ఇవేవీ లేవు అని అన్నట్టుగా ఏ విధంగా తెలుసుకుంటామో 16 విధములైన ఉపాధులుగా ప్రకటమవుతుంది. 16 అంటే 16ఏనా? కాదు, అన్లిమిటెడ్, మెనీ, ప్లూరల్ అని అర్థం. ఆ 16ని ఒక్కొక్క దాన్ని ఎన్నెన్నో మళ్ళీ చేయొచ్చు. ఏమిటి ఆ 16? 4వ మంత్రంలో వస్తుంది, అది కూడా చూసేద్దాం ఒకసారి. ఆ మంత్రాన్ని మార్కండేయేశ్వరుడు పేరండి. మార్కండేయేశ్వరుని కోరు. అరే క్యా బాత్ హై! ఆ పరమాత్మను పట్టుకొచ్చి ఈ మార్కండేయేశ్వరుడు అనేటటువంటి దాంట్లో బంధిస్తామా? సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని హృదయంగా తెలుసుకుంటామా? పరమాత్మను ఆ కళల ద్వారా చూశావు. మార్కండేయేశ్వరుని దర్శించాము. దర్శనం అంటే ఏమిటి? కళ్ళతో చూడడం కాదు. మార్కండేయేశ్వరుని దర్శించిన వెంటనే నమస్కరించుకున్నాం, కనులు మూసుకున్నాము. కనులు మూసుకుంటే ఏమైంది? ఆ దర్శనమైనది. ఏ దర్శనమైనది? ఆ హృదయస్థమైనటువంటి ఆ పురుషుడే ఈ మార్కండేయేశ్వరుడు అనే భావన కలిగింది. అదే తత్వదర్శనం, అదే చూపు వెనుకనున్నటువంటి తత్వమేమి. నేను ఏదైనా చూశాను అంటే ఏమిటి? చూపు వెనుకనున్నటువంటి చైతన్యము వలననే చూస్తున్నాను. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే ఏమిటి? ఈ మాట్లాడే శక్తి వెనకాల ఉండేటటువంటి చైతన్యమే మాట్లాడుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడమే ఇక్కడ సారాంశం. ఎవరండి ఆ 16 కళల పురుషుడు 4వ మంత్రంలో చెప్పబోయేది? సహ అంటే ఆ పరమ పురుషుడు ప్రాణం అసృజత. ప్రాణం అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, మొదటి ప్రాణి,
సూత్రాత్మ సత్యస్య సత్యం అన్నాం కదా. ఆ ప్రాణాన్ని అసృజత పుట్టించను. అంటే ప్రాణము అనేదానికి ఉద్భవమైంది. ప్రాణాత్ ఆ ప్రాణము నుండి హిరణ్యగర్భ బ్రహ్మ నుండి శ్రద్ధాం ఖం వాయు జ్యోతి ఆపహ పృథివీ. శ్రద్ధ ఒకటి, 5 భూతాలు, ఖం వాయుర్జ్యోతిరాప పృథివీ, ఇంద్రియం ప్లస్ 1 6, 7 ఇక్కడ 7, మనః 8, అన్నం 9, వీర్యం 10, తపః ఎఫర్ట్ ఈవెన్ అది తపః, మంత్రాహ ఆ నోహవు కర్మ, క్రియాస్, లోకాహ ఆ లోకంలో ఉండేటటువంటి నామములు. ఈ 16 కళల పురుషుడంటే సహ ప్రాణమసృజత ప్రాణాత్ శ్రద్ధాం ఖం వాయు జ్యోతి ఆపహ పృథివీ ఇంద్రియం మనః. ఇంద్రియం అంటే మళ్ళీ మీరు 10 ఇంద్రియాలు చెప్పుకోవచ్చు. ప్రాణ అంటే 5 ప్రాణాలు చెప్పుకోవచ్చు. ఈ 16 అలాగే పెద్ద పెద్ద మల్టిపుల్ చేసుకుంటూ పోవచ్చు. అన్నం అంటే ఒక రకం అన్నం కాదు కదా, ఎన్ని రకాలైనటువంటి అన్నాలు ఉన్నాయో అవన్నీ. అది మనః అంటే మనోబుద్ధి అహంకార చిత్తాలు 4 ఇలాంటివి. తపః ఎన్నో ఎఫర్ట్స్, ఎన్ని రకాలైన ఎఫర్ట్స్. మంత్రాహ ఎన్నో రకాలైనటువంటి నో హౌస్. కర్మ అనేకములు. లోకాహ అనుభవాలు, ఎన్ని అనుభవాలు లెక్కలు. లోకేషు లోకంలో ఉన్న నామరూపయ నామరూపాలు అంటే అనంతమైనటువంటి సృష్టి అంతా ఈ 16 కళలనే ఉపాధుల ద్వారా సృష్టించబడినది అని చెప్పడానికి చెప్తున్నారు. అయితే 16 కళలు పురుషుని యందు ఉన్నవా? ఉండవు. పురుషుని యందు ఈ కళలు ఓన్లీ అధ్యస్థమైనవే, అధ్యారోపములే. దెన్ హౌ డు ఐ నో ద పురుష? ఈ అధ్యస్థమైనటువంటి 16 కళలను అపనయనము చేసింది. అధ్యారోప అపనయన. ఘటం చూస్తున్నాం అంటే ఒక కుండని చూస్తున్నాం. ఘటాన్ని చూసే చూపు, ఘటము ఉన్నది. ఘటాన్ని చూసే దృష్టి చూపు ఉన్నది. ఈ చూపును చూచేది మనస్సు, మనస్సును చూచేది ఆ తత్వాన్ని తెలుసుకోండి. అదే విద్య. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో వాచోహవాచం ప్రాణస్య ప్రాణ చక్షుష్య చక్షు అతిముచ్య ధీరా ప్రత్యాస్మలోకాత్ అమృత భవంతి. సహ పురుష కేవల దర్శయితవ్య. కళలోని అధ్యారోపాన్ని అపనయనం చేయగా కేవల పురుషుని దర్శనమవుతుంది. అదే నిజమైన దర్శనం. పొద్దున దర్శనం చేశామండి, మరోమారు దర్శనం చేస్తామండి అంటే దర్శనం కాలేదన్నమాట. మళ్ళీ సాయంత్రం దర్శనం చేస్తానండి. ఇక్కడి నుంచి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేస్తామండి అలివేలి మంగాపురంలో. మరి ఇక్కడ ఉన్నది అమ్మవారు అయ్యవారు ఒకటి కాదు కదా. మరి ఇక్కడ ఈయన దర్శనం చేస్తే మళ్ళీ ఆవిడెందుకు దర్శనం చేయడం? ఆయన ఈవిడ ఒకటే కదా. ఈ అధ్యారోపములను అపనయనం చేస్తే కేవలమైన పురుషుని తెలుసుకుంటావు. ఇది కళానాం తత్ ప్రభవత్వం ఉచ్యతే. ఈ విధముగా కళానాం కళలయందు తత్ ఆ పురుషుని యొక్క ప్రభవత్వం ప్రకాశమగుట ఉచ్యతే చెప్పబడుతుంది. ప్రకటితమవుతాడు. శేఖాచంద్ర దర్శన న్యాయం. ఇదిగో చిన్న మూన్ క్రిసెంట్ 3వ రోజు మూండ్రాం పెరై అంటాం సంస్కృతి తమిళ్లో. మూండ్రాం పెరై చిన్న భాగాన్ని దర్శించి అదో చూసావా? ఆ చెట్టు కనబడుతున్నదా? కనిపిస్తుంది. చెట్టుకి ఆ పెద్ద కొమ్మ ఉందా? ఉందా. ఆ పెద్ద కొమ్మకి 2 చిన్న కొమ్మలు ఉన్నాయి ఇలా వీలేగా. ఆ చిన్న కొమ్మకి ఆ మీదన ఒక కొమ్మ ఉందా? ఆ కొమ్మ మీదన అలా జాగ్రత్తగా చూడు. అయ్యా కొమ్మ కనిపిస్తోందండి, ఆ చంద్రుడు కనబడలేదు. అదే మన బాధ. మనం కూడా ఈ బహుశాఖ అనంత అస్య అనేటటువంటి ప్రపంచాన్నే చూడగలుగుతున్నాం, కానీ ఆ శాఖలను చూస్తూ ఆ శాఖలను వదిలి ఆ శాఖలకు పైనున్న చంద్ర దర్శనం చేయలేకపోతున్నాం. ఈ కళలనే చూస్తున్నాం, ఈ 16 భాగాలనే చూస్తున్నాం. ఈ 16 నుంచి మ్యానిఫోల్డ్ అయిన సృష్టినే బాహ్యంగా గ్రహిస్తున్నాం, కానీ వీటికి మూలమైన ఎవడైతే ఇహైవ శరీర అంతః హృదయ పుండరీకాశ ఆకాశ మధ్యే స్థిత విజ్ఞేయ, అది తెలియలేదు. శాఖాచంద్ర దర్శన న్యాయం అంటే ఆ శాఖలను చూడమని కాదు, ఆ
ఆ శాఖలను పట్టుకుని ఛద్ర దర్శనం చెయ్యి. ఈ కళలను పట్టుకుని చక్కగా ఆ అక్షరం సత్యాఖ్యం పురుషం విజ్ఞేయం దర్శయితవ్యం పట్టుకోవాలి. ప్రతిమ స్థూల బుద్ధినాం, స్థూల బుద్ధి గలవారులకు ప్రతిమ ఉండాలి, ఒక విగ్రహం ఉండాలి, ఒక బొమ్మ ఉండాలి, లేకపోతే ఒక దేవుడు పెట్టి ఉండాలి. ఎవరికి? ప్రతిమ స్థూల బుద్ధినాం. ఒక ఆయన వచ్చారు, నాకు బంగారం ఎలా ఉంటుందో తెలియదండి, చూపించండి అని అడిగారు. ఎప్పుడు చూడలేట బంగారం అనుకోండి. ఇప్పుడు బంగారం చూడని ఆయన బంగారాన్ని చూపించండి, ఉంగరం చూపించారు. అబ్బాయి నేను అడిగింది బంగారం అండి, మీరు చూపించింది ఉంగరం అండి, అది కాదు. సరే నా పెద్ద దగ్గర వచ్చి ఉంది కదా నీ దగ్గర, అది పట్టుకురావే, ఆ నెక్లెస్ ఓ 20 తులాలు ఉంటుంది, అది చూస్తే తెలుస్తున్నాం. ఇది పెద్దదండి నెక్లెస్ అండి, ఇది కూడా బంగారం కాదు. సరే బంగారం షాప్ దగ్గర తీసుకెళ్ళి బంగారం తీగ చూపించి, అది తీగండి అని. ఎలా ఉందిరా బాబు, ఏం చూపించినా బంగారం చూడలేకపోతున్నాడు ఈయన. ఓ బిస్కెట్, బంగారం గోల్డ్ బిస్కెట్ ఇంకో చోట బ్యాంకులోకి వెళితే వాళ్ళు బిస్కెట్లు అమ్ముతున్నారు 99.999. అదిగో అదిరా అది బంగారం బిస్కెట్ అండి. సత్యాన ఆయన విడి బంగారం ఎలా చూపించడం మరి? నగ అంటే రూపం అంటున్నాడు, తీగ అంటున్నాడు, బిస్కెట్ అంటున్నాడు, ఏం చూపించినా బంగారం అంటే అన్ని అధ్యారోపాలే చూస్తున్నాడు, అసలు తత్వాన్ని చూడలేకపోతున్నాడు. కూడా అలాగే ఉన్నాం, ఈ ప్లూరాలిటీని చూస్తున్నాం తప్ప ఈ ప్లూరాలిటీ వెనకాల, ఈ అధ్యారోపాల వెనకాల ఉన్నటువంటి తత్వాన్ని ఈ అధ్యారోపములను అపనయనం చేసి నగా తీగ బిస్కెట్ నెక్లెస్ ఇలేటటువంటి పేర్లను తీసేసి వెనకాలన్న తత్వాన్ని చూడలేకపోతున్నాము. ఎందుకు? స్థూల బుద్ధినాం ప్రతిమ. ప్రతిమ అంటే ప్రతీకరణ. ప్రతిమ అంటే ఇదిగో ఈ మేనిఫెస్టో అధ్యారోపాలన్నీ ప్రతిమలే. అలాగే మనం భగవంతుని కల్పించుకున్న ప్రతిమలు కూడా స్థూల బుద్ధికే కానీ సూక్ష్మంలో ఆ ప్రతిమలో ఉండేటటువంటిదే హృదయం నందు గలదు. ఎందుకంటే అద్వయే అత్యంత నిర్విశేషే శుద్ధే తత్వే. అద్వయే రెండవది, కానీ అత్యంత నిర్విశేషే. ఎంత నిర్విశేషం అంటే అసలు ఏ విశేషాలు? శుద్ధ తత్వే. దాన్ని ఎలా బోధించాలి? ఇక్కడ భాష ఉపయోగపడదు. భాష ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఏదైతే విశేషము దాన్ని చెప్పగలరు, ఏదైతే ఏదో పార్ట్స్ కలిగి ఉండి దానికి ఉపయోగం ఉండి జాతి గుణ క్రియా విశేష సంబంధం, జాతి గుణ క్రియా విశేష సంబంధం 5 ఉంటాయి ప్రతిదానికి. జాతి గుణ క్రియా విశేష సంబంధాలు. ఆ విశేషాలే నామరూపాలను కూడా చెప్పుకోవచ్చు. జాతి గుణ క్రియా నామరూప సంబంధాలు అనొచ్చు, లేకపోతే జాతి గుణ క్రియా విశేష సంబంధం. ఇదిగో ఇది ఆవు, పశువు జాతి, గుణము ఇది సాధు జంతువు, ఇదిగో క్రియ ఇది గడ్డి మేయును పాలు ఇచ్చును, విశేష ఇదిగో దీని పేరు గౌరి అని పెట్టాను, ఇది మచ్చలున్న ఆవు సంబంధ, అదిగో దీని పెయ్యి ఇది మా షెడ్లో ఉంది. జాతి గుణ క్రియా విశేష సంబంధములు లేని దాని అని ఉన్న వాటికే భాష పనికి వస్తుంది. అది లేనటువంటి దానికి జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోష వర్జితం దేశకాల విషయాతి వర్తియత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని. దానికి భాష ఉపయోగపడదు, మనసు ఉపయోగపడదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వై? కాదు, మనస్ అండ్ భాష విల్ బి యూస్ఫుల్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ జాతి గుణ క్రియా విశేషణ సంబంధాలు ఉంటేనే తెలుస్తాయి, లేకపోతే భాష పనికిరాదు. అద్వయే అత్యంత నిర్విశేషే శుద్ధతత్వే కైసే పతానా కైసే జాన్న అధ్యారోప అపవాదాభ్యాం అన్నారు. అధ్యారోపములను అపవాదము చేయటం వలన, అధ్యారోపము అపవాదము. అధ్యారోపము సూపర్ ఇంపోజిషన్. ద naga is superimposed on the gold, the wave is superimposed on the water. ఈ అధ్యారోపాన్ని అపవాదం చేస్తే నిష్ప్రపంచం ప్రపంచతే. నిష్ప్రపంచం బోధింపబడని దానిని ప్రపంచతే బోధించబడుతుంది. ప్రపంచం అంటే తెలియవచ్చినది,
బోధించబడేది. నిష్ప్రపంచం, బోధించబడని దానిని బోధించబడాలి అంటే అధ్యారోపణను అపవాదం చేయాలి. ఆరోప్యంతే అవిద్యా విషయా. ఎందుకంటే ఈ ఆరోపణలు వచ్చాయి? అవిద్యా విషయా, అవిద్యకు సంబంధంగా ఈ అధ్యారోపాలన్నీ వచ్చాయి. అవిద్యా చేత కళానాం ప్రభవ స్థితి అప్యయ. కళానాం, ఈ పార్ట్స్ నందు, ఈ కళల యందు, ప్రభవ అంటే పుట్టుట, స్థితి అంటే ఉండుట, అప్యయం అంటే లీనం. ఆరోప్యంతే, ఆరోపించబడ. ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము, వికారం. ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము, వికారము అనే లక్షణములు కళలకే ఉంటాయి. ఉత్పత్తి ప్రభవము, పుట్టుట, స్థితము, ఉండుట, ఆప్తి పొందుట, అప్యయము లీనముట. ఆరోప్యంతే, ఆరోపణం మాత్రమే. ఎక్కడ ఈ కళల అధ్యారోపము? ఎక్కడ చేశారు ఈ అధ్యారోపము? ప్రాణాదీనాం, ప్రాణము మొదలైనటువంటి 16 వాటి కళల యందు అధ్యారోపణ చేశారు. చేయవలసినదేమిటి? ఆ 16 కళలు కూడా అధ్యారోపములను తెలిసి ఆ అధ్యారోపములను అపనయనము చేయగా లేక అపవాదము చేయగా శుద్ధతత్వము తెలియవస్తుంది. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. నిష్ప్రపంచము అక్కర్లే, సంస్కృతం కదా. నిష్ప్రపంచం ప్రపంచతే అని చెప్పు. డాక్టర్, డాక్టర్, a great doctor, Manipal hospital, big hospital, a great doctor. What is that? It's all an adhyaropa. Say superimposition on the conscious principle within. ఈ అధ్యారోప అనుకో కోటు, దానికో స్టెతోస్కోపు, దానికో మణిపాల్ బ్యాడ్జీ, దానికి ఇవి అవి అది, ఓ సీటు, ఓ రూము, ఇవన్నీ అధ్యారోపం. ఈ అధ్యారోపాలకు ఒక డ్రెస్ కోడ్, ఒక ఇది, ఒక కాల ప్రమాణం, ఒక పలానా దేశము, పలానా హాస్పిటల్ అనే సంకేతాలన్నీ ఉంటాయి. ఈ అధ్యారోపాలన్నీ అన్నీ అపవాదం చేస్తే, ఒరే నువ్వు డాక్టర్ కాదురా, ఈ కోట్రా, ఈ కోట్లాగే ఈ శరీరం కూడా నీకు కోట్రా, ఈ కోట్ను కూడా తీసేస్తే లోపల ఉన్న హృదయస్థ చైతన్య పురుషుడు నువ్వు తెలుసుకో అని చెప్పడం అయింది. ఇక్కడ కాపుదాం. ఆపుకుని ప్రాణాదీనం దగ్గర నుంచి నెక్స్ట్ దీంట్లో చూద్దాం.